తమ ప్రాంతాల్లోకి రష్యా బలగాలు చొచ్చుకొచ్చాయి, దాడులు చేశాయి. నిన్న మొన్నటి వరకు యుక్రెయిన్ ఇలాంటి స్టేట్మెంట్స్ రెగ్యులర్గా చేసేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. యుక్రెయిన్ తమ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చింది, దాడులు చేసింది అంటూ ఇప్పుడు రష్యా చెబుతోంది. నిజానికి ఇది సర్ప్రైజింగ్. ఇందుకే యుక్రెయిన్ రష్యాపై ఎందుకు అటాక్ చేసింది, ఎలా చేసింది, దీని వెనక కారణాలేంటి, రష్యా రియాక్షన్ ఏంటో చూద్దాం. కుర్స్క్ రష్యాలోని ఒక రీజియన్, ఒక ప్రాంతం. ఇది రష్యా ఆక్రమించుకున్నది కాదు. మొదటి నుంచి రష్యాలో అంతర్భాగంగా ఉన్న నగరం. యుక్రెయిన్ సరిహద్దులను ఆనుకుని ఉంటుంది ఈ నగరం. ఇప్పుడు ఈ రీజియన్ సరిహద్దుల్లోకి చొచ్చుకుని వచ్చాయి యుక్రెయిన్ బలగాలు. ఎప్పుడు రష్యా చేసే పనిని ఇప్పుడు యుక్రెయిన్ చేసి చూపించింది. దీంతో రష్యా షాక్ అయింది. నిజానికి దాడిని ఎక్స్పెక్ట్ చేయలేదు రష్యా. సో ప్రిపేర్డ్గా లేదు. దీంతో ఎదురు దెబ్బ తప్పలేదు. యుక్రెయిన్ దాడిలో 5గురు మరణించారు, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 6గురు చిన్నారులు కూడా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున యుక్రెయిన్ సైనికులు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 300 మంది యుక్రెయిన్ సైనికులు పాల్గొన్నట్టుగా సమాచారం. కుర్స్క్లో ఎమర్జెన్సీ విధించాం, ఇది రష్యా చేసిన స్టేట్మెంట్. నిజానికి ఇది ఆశ్చర్యంగానే ఉంది. నిజంగానే కుర్స్క్పై యుక్రెయిన్ సైన్యం విరుచుకుపడింది. మొదట మిజైల్స్, డ్రోన్లతో దాడులు చేసింది. ఆ తర్వాత సైనికులు రష్యా టెరిటరీలోకి చొచ్చుకెళ్లారు, కాల్పులు జరిపారు. 11 యుద్ధ ట్యాంకులు, 20 యుద్ధ వాహనాలు, 300 మంది సైనికులు. ఇవి రష్యాపై దాడిలో యుక్రెయిన్ ఉపయోగించిన సైన్యం. ఇదొకటే కాదు, రష్యాకు మరో పెద్ద షాక్ ఇచ్చింది యుక్రెయిన్. క్రిమియా పోర్ట్లో ఉన్న రష్యన్ సబ్మెరైన్ను ముంచేసినట్టుగా ప్రకటించింది. దీనిపై రష్యా ఎలాంటి కామెంట్ చేయలేదు, కానీ రష్యాకు పెద్ద దెబ్బ అని చెప్పాలి. యుక్రెయిన్ ఒక్కసారిగా ఎంత అగ్రెసివ్గా ఎందుకు మారింది, కొన్ని గంటల వ్యవధిలో 2 చోట్ల ఎందుకు అటాక్ చేసింది, ఇదే ఇప్పుడు చాలామందికి అర్థం కాని ప్రశ్న. ఎప్పుడు డిఫెన్సివ్గా ఉండే యుక్రెయిన్ ఇప్పుడు అఫెన్సివ్ మోడ్లోకి, అటాకింగ్ మోడ్లోకి ఎలా వెళ్ళింది? చాలా రోజులుగా ఎక్కడి వారు అక్కడ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇది రష్యాకు అనుకూలించే అంశం, నో డౌట్. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకుంది. ఆ తర్వాత పరిస్థితులు అలాగే ఉండిపోయాయి. క్రిమియా రష్యాలో అంతర్భాగం అయిపోయింది, కలిసిపోయింది. ఇప్పుడు చేస్తున్న దాడుల్లో ఖెర్సన్, మరియాపూల్, డాన్సెట్ లాంటి ప్రాంతాలు ఇప్పటికీ రష్యా చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ భారీగా రష్యా బలగాలు మోహరించున్నాయి. అందుకే యుక్రెయిన్ వీటిపై కాకుండా ఏకంగా రష్యాలో అంతర్భాగంగా, అంటే రష్యా మా భూమి, ఏదో ఆక్రమించుకున్న భూమి కాదు, రష్యా భూమి అది, అక్కడ ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రాంతాలపై ఫోకస్ చేసి దాడి చేసింది. గేమ్ అప్పుడే అయిపోలేదు, ఇంకా మిగిలే ఉందని చెప్పకనే చెబుతోంది యుక్రెయిన్. అయితే ఇక్కడ కోఇన్సిడెన్సో లేదా పక్కా ప్లాన్ ప్రకారం చేసిందో తెలియదు, కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది. అదేంటంటే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయబోతోంది అనే టైంలో యుక్రెయిన్ అటాక్ చేసింది. ఇది వ్యూహాత్మకమో లేక అనుకోకుండా జరిగిందో తెలియదు. ప్రపంచం దృష్టి రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి తప్పించడం కోసమే హమాస్ను ఉసిగొల్పి ఇజ్రాయెల్పై దాడి చేయించారని ఓ థియరీ అయితే ఉంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ప్రపంచ దృష్టిని మరల్చడానికే ఈ దాడి జరిగి ఉంటుందని మరో థియరీ. ఈ థియరీస్కి ఏం తక్కువ ఉండదు కదా. అంతేకాదు, ఇజ్రాయెల్పై దాడికి రష్యా మద్దతు ఇస్తుందనేది మరో ప్రచారం. ఇప్పటికే ఇరాన్కు భారీ ఎత్తున రష్యా ఆయుధాలు పంపించిందని తెలుస్తుంది. భారీ విమానాల్లో భారీ యుద్ధ సామాగ్రిని అక్కడికి చేరవేశారనేది ఒక వార్త. ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే మరింత సాయం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే రష్యాను తన సొంత పంచాయతీలో బిజీగా ఉంచితే ఇతర అంశాలపై ఫోకస్ తగ్గిస్తుందనే వ్యూహాత్మక ఎత్తుగడ కూడా అయి ఉండొచ్చనే అనుమానాలు కూడా. ఎందుకంటే ఇటు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నట్టు సందర్భంలో అటు ఇరాన్కి రష్యా సపోర్ట్ చేస్తూ ఉంటే రెండు పెద్ద దేశాల మధ్య ఒక ప్రచన్న యుద్ధం జరుగుతున్న సందర్భంలో అది డైరెక్ట్ అయితే నష్టం మరింత ఎక్కువ ఉంటుంది. సో అమెరికా దీన్ని వ్యూహాత్మకంగా చేసి ఉండొచ్చు అనేది ఒక థియరీ. ఈ థియరీస్ను పక్కన పెడితే యుక్రెయిన్ దాడికి సంబంధించి మరికొన్ని కీలక విషయాలు ఉన్నాయి. కుర్స్క్లో రష్యాకు చెందిన ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. ఇప్పుడు యుక్రెయిన్ దీనిపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. సెకండ్, ఇప్పటికే యుక్రెయిన్ చేతుల్లో ఒక కీలక గ్యాస్ స్టేషన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ గ్యాస్ స్టేషన్తో రష్యా కంటే యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ లాభం. ఎందుకంటే ఆ దేశాలకు ఈ గ్యాస్ స్టేషన్ నుంచి గ్యాస్ సరఫరా అవుతుంది. సో దీన్ని ఏమైనా ధ్వంసం చేస్తే నష్టం ఈయూకే తప్ప రష్యాకి అయితే లేదు. మరోవైపు యుక్రెయిన్పై రష్యా కౌంటర్ అటాక్ చేయడం ప్రారంభించింది. కీవ్ పైకి డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిని యుక్రెయిన్ కూడా కన్ఫర్మ్ చేసింది. తాము ఏకంగా 87 డ్రోన్లను కూల్చేసినట్టు యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. కానీ ఈసారి పరిస్థితులు యుక్రెయిన్ వెల్ ప్రిపేర్డ్గా ఉంది. ఇప్పటికే నాటో నుంచి ఫస్ట్ బ్యాచ్ F-16 ఫైటర్ జెట్స్ అందాయి. దీనికి సంబంధించిన ట్రైనింగ్ను కూడా అమెరికా యుక్రెయిన్ పైలట్లకు అందించింది. వీటితో పాటు చాలా అత్యాధునిక ఆయుధాలు కూడా యుక్రెయిన్ చేరుకున్నాయి. సో మళ్ళీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా రష్యా యుక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ కావచ్చు, ఈ యుద్ధాలతోటి నష్టపోతుంది ఇతర ప్రపంచ దేశాలు. ఎవరి కారణాలు ఎవరికున్నా, ఎవరి ధ్వంసం ఎవరు చేస్తూ ఉన్నా కూడా నష్టం ఇతర దేశాల మీద కూడా పడుతూ ఉంది. ఇది ఇంకెంత దూరం దారితీస్తుందో, ఇంకెంత భారీ నష్టాన్ని కలిగిస్తుందో అనే ఆందోళన మాత్రం ఇతర దేశాల్లో కనపడుతూ ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.